Yes, girl, you can do it. Main ఉప్పు కారం వేయడం మర్చిపోయి స్విగ్గీ జొమాటో వాడికి కూడా ఇష్టం లేదు. హెల్ప్ మీ గైస్. హాయ్ యూ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు థర్స్డే అండ్ సంకిష్టి అనమాట ఈరోజు. సో దానివల్ల నేను ఫాస్టింగ్ చేస్తున్నాను అండ్ ఇవాళ మా కుక్ రాలేదు. సో ఇప్పుడు మాకు మార్నింగ్ నుంచి ఎలాగో ఫుడ్ తినలేను కాబట్టి ఫాస్టింగ్ ఫైన్. కానీ ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎలాగో ఫాస్టింగ్ కాబట్టి వెజ్ ఆర్డర్ పెట్టుకోవాలి. వెజ్లో ఏం ఆప్షన్స్ అర్థం కాదు కాబట్టి నువ్వు ఎలా చెప్పావు తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లో చెప్పావు. అండ్ టు కుక్ ఫర్ ద ఫస్ట్ టైం, నా ఎంటైర్ లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటే నేను ఒకటే ఇలా కుక్ చేయబోతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరికైనా హెల్ప్ చేస్తా, లేదంటే లైక్ వెజిటేబుల్స్ కటింగ్ వరకు ఓకే, కానీ ఇంతవరకు ఎప్పుడు నేను కుక్ చేయలేదు. బట్ దిస్ ఈస్ గోన్ బి ఎక్స్పెరిమెంట్. అండ్ ఇలాంటి ఫాస్టింగ్ టైంలో ఇలా ఎక్స్పెరిమెంట్ చేయడం కరెక్ట్ కాదు, కానీ ఇంకా మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందని అనుకోవట్లేదు. సో లెట్స్ సీ. దానికన్నా ముందు నేను పూజ చేయాలి. పూజ చేసి కుదిరితే టెంపుల్కి వెళ్ళాలి, బికాస్ హ్యావ్ సమ్ వర్క్ కనుక అయిపోతే టెంపుల్కి వెళ్తా, లేదంటే ఇక్కడే ఫాస్టింగ్ వదిలేసి కుకింగ్ స్టార్ట్ చేస్తా. సో ఐల్ టేక్ యూ అలాంగ్. అది హిట్ ఆ ఫ్లాప్ అనేది వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది. అండ్ నాకు కూడా తెలియదు హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పి. లెట్స్ సీ. బాయ్. సో గైస్, లిటిల్ అప్డేట్ ఇస్ దట్ నేను టమాటో రైస్ చేద్దాం అనుకుంటున్నా. దానికైతే ఫస్ట్ మనం రైస్ పెట్టాలి కాబట్టి రైస్ పెట్టేస్తున్నా. అండ్ మొత్తం ఎదిగితే నాకు ఈజీగా టమాటో రైస్ అనిపిస్తుంది. అండ్ ఫ్రిడ్జ్లో చాలా టమాటోస్ ఉన్నాయి, ఇక్కడ టమాటోస్. సో ఇప్పుడు రైస్ కనుక మనం కరెక్ట్గా చేయకుండా మెత్తగా వచ్చిందంటే మాత్రం టమాటో రైస్ చేయలేము. మా అమ్మ కూడా ఈ వీడియో చూసి షాక్ అవుతుంది. మా ఇంట్లో అందరు షాక్ అవుతారు, నా ఫ్రెండ్స్ కూడా షాక్ అవుతారు. ఐ నో దట్. ఇలా షాక్ అయితే మీరు కూడా కమెంట్ చేయండి, నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ. అఫ్ కోర్స్ మీరు షాక్ అయిపోయింటారు ఇప్పటికి. సో డూ కమెంట్. రైస్ అయితే పెట్టేసి వచ్చా. నాకు కొంచెం వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్. అది కంప్లీట్ అయిన తర్వాత విల్ స్టార్ట్ కుకింగ్ టమాటో రైస్. మీకు కూడా బాగుంటే రెసిపీ చెప్తా, లేకపోతే ఆర్డర్ పెట్టుకోవాలంటే ఇంకేం. సో గైస్, లిటిల్ అప్డేట్ కాదు, సాడ్ అప్డేట్ ఏంటంటే ఆనియన్స్ బ్లింకిట్లో, జెప్టేలో, ఇన్స్టామార్ట్ మూడులో ఎక్కడ దొరకట్లేదు. అంటే నేను కుక్ చేసుకోవడం స్విగ్గీ జొమాటో వాడికి కూడా ఇష్టం లేదు. ఎలా చేస్తాను ఇప్పుడు టమాటో రైస్ అనేది నాకు కూడా అర్థం కావట్లా. కానీ కర్డ్ ప్యాకెట్ అయితే జెప్టోలో ఆర్డర్ పెట్టాను. సో జెప్టో అతను అసైన్ అవుతే అతను కాల్ చేసి ఎలాగోలాగ ఆనియన్స్ తీసుకురామని చెప్దాం అనుకుంటున్నా. బయటైనా టమాటో రైస్ కావాల్సినలాగే కొంచెం మరి మెత్తగా కాకుండా ఇలా మంచిగా వచ్చింది. ఆకలిస్తుంది కానీ ఆన్ డేట్ నాకు కుక్ చేసేది ఇంట్రెస్ట్ లేదు. సో ఆర్డర్ పెట్టుకున్నాం అనుకుంటున్నాను, టమాటో రైస్ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇప్పుడు ఈ వీడియో చూసారా సార్ డబుల్ యాక్షన్ అంతా చూసిన తర్వాత ఇలా ఆర్డర్ పెట్టుకుంటున్నా అని చెప్పిన తర్వాత వెంటనే నా ఫ్రెండ్స్ సిగ్గుండ అండ్ మెసేజ్లు పెడతారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలానే అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి లాస్ట్కి అంత ఓపిక ఆర్డర్ పెట్టేసుకుందామంట. బట్ నో, Nanya has changed. She's gonna cook tomato rice. అన్నిసార్లు టమాటో రైస్ అంటున్నా కానీ ఏమవుద్దో తెలియదు. మమ్మీ షాక్ అయ్యావా? మమ్మీ ఇప్పుడు వీడియో చూసి మా మమ్మీ ఏమో టమాటో రైస్ ఏం చేస్తుందేమో, ఈ సోదే సరిపోయింది అనుకుంటుంటుంది. నాకు కూడా తెలియదు ఎలా వస్తుంది ఈ వీడియో ఎండ్లో టమాటో రైస్. చెండాలంగా మాత్రం వచ్చింది అనుకో, ఇంతసేపు వీడియో తీసినంత వేస్ట్ అయిపోతుంది. సో ఏంటంటే జెప్టోతో ట్రై చేస్తా అని చెప్పాడు బయట ఎక్కడైనా తీసుకురావడానికి. బట్ ఐ డోంట్ నో తెస్తాడా లేదా, ఎందుకంటే ఇక్కడ దారిలో ఎక్కడ షాప్స్ లేవు. ఉంటే తెస్తాడు అనుకుంటా. అండ్ మమ్మీ కాల్ చేసా, మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ తప్పట్లేదు. అది కాబట్టి అడిగా. మా అమ్మ ఆనియన్స్ లేకుండా ఏం కాదు, పొడి ఉంటుంది మామూలుగా, మేము శనక్కాయల పొడి చేసుకుంటాం, ఆ పొడి వేసుకొని కలుపుకుని టేస్ట్ వస్తుంది, అట్లా చేసుకో అని చెప్పింది. సో అలా చేసుకుందాం అనుకుంటున్నా. బట్ లెట్స్ సీ ఎలా ఉంటుందో. మీకు కూడా ఆనియన్స్ లేకపోతే దిస్ ఈజ్ యువర్ ప్రాసెస్.
ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను. ఆనియన్స్ లేకుండా టమాటో రైస్ ఎలా చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ అయితే టమాటోస్ వాష్ చేసుకున్నాం. దట్స్ ఇట్. లెట్స్ చాప్ దీస్ థింగ్స్. సో గైస్, ఫైనల్లీ హ్యాపీ థింగ్ ఏంటంటే ఆనియన్స్ వచ్చేసాయి. ఆనియన్స్ ఐమ్ బ్యాక్ విత్ ఆనియన్స్. ఆవాలు, జీలకర్ర అండ్ ఆనియన్స్ అండ్ కరివేపాకు, టమాటోస్ ఇవన్నీ, గరం మసాలా, కారం కావాలి, ఇంకా కారం. వి హ్యావ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు గీ కూడా ఉంది. లెట్స్ స్టార్ట్ కుకింగ్. నాకు ఎంత ఆయిల్ వేయాలో కూడా తెలీదు. కామెడీ ఏంటంటే తక్కువ పోసానా, మీకు చూపెడతా. ఓకే, ఆయిల్ అయితే పోసా. కొంచెం గీ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కదా, సిమ్లో పెట్టుకొని వర్క్ చేసాం. చాలా అనుకుంటా. గాడ్, ఎందుకు ఇట్లా అరుస్తుంది? ఆనియన్స్ కొంచెం ఆయిల్ వేసి ఉండాల్సిందేమో కదా. అండ్ ట్రై టు పుట్ సమ్ ఆయిల్. వెయిట్. కారం పొడినా ఇది? కారమే. కారం, ఉప్పు, సరిపోయింది. Kiran curd, tomato rice. Finally done with it. Let me taste and tell you. నిజంగానే బాగుంది గైస్. నేను చేసినాను కాదు కానీ బాగుంది. అంటే నేను ఫస్ట్ టైం చేసిన అన్నీ సరిపోయి, కారం ఉప్పు అని ఎగ్జాక్ట్లీ వచ్చి. ఆనియన్స్ కూడా బాగుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ థ్యాంక్ యూ ఇంకా ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తున్నారు. నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది. పొద్దున్నుంచి చూస్తున్నా కదా, ఆకలితోనే చేసుకున్నా అండ్ చాలా నచ్చేసింది, తింటున్నా.
And please do subscribe to Travel with Nandu. Thanks for your support. Love you guys. Bye.